జగన్ పాదయాత్రపై మంత్రి కొల్లు రవీంద్ర హాట్ కామెంట్స్ చేశారు. జగన్ పోర్లు దండాలు పెట్టినా కూడా అధికారంలోకి రాలేడన్నారు. జగన్ నాయకత్వంపై వాళ్ళ నాయకులకే నమ్మకం లేదని, భవిష్యత్ అంధకారంలో మారిన పరిస్థితుల్లో ప్రభుత్వంపై లేనిపోని విమర్శలు చేస్తున్నారని మంత్రి రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిలబెట్టుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇవాళ వాళ్ళు చేసినటువంటి అరాచకాలు, పాపాలు మొత్తం కూడా 11 సీట్లకి పరిమితం అయిపోయి భవిష్యత్తు అంధకారంగా మారినటువంటి పరిస్థితుల్లో ఏదో ఒక చిరుదీపాన్ని వెలిగించడం కోసం ఇవాళ పాదయాత్రలు అని చెప్పి అయ్యని చెప్పి లేదా ప్రభుత్వం మీద మరి రకరకాలైనటువంటి ఆరోపణలు చేస్తూ ముందుకెళ్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి తప్ప వాస్తవం లేదు. ఇవాళ రాష్ట్రం అభివృద్ధి జరుగుతా ఉంటే క్రెడిట్ చోరీ అంటాడు. ఇవాళ క్రెడిట్ చోరీ ఎవరు చేస్తా ఉన్నారు? గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు స్టార్ట్ చేస్తే 5 సంవత్సరాలు చేతకాక ఇవాళ అవన్నీ కూడా గ్రౌండ్ అయ్యి భోగాపురంలో ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ ల్యాండ్ అయితే అది మా క్రెడిట్ అంటాడు. మరి అది గతంలో ఈగలు ఇసురుకుంటున్నారు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో, భోగాపురం అవసరం అని చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కదా. ట్రాక్టర్లతో దున్నేస్తామని చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కదా. అమరావతిలో పనులు జరుగుతున్నా, పోలవరంలో పనులు జరుగుతున్నా ఇవాళ అదంతా మాది క్రెడిట్ అని చెప్పి తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి మాటలు ఎవరు కూడా విశ్వసించలేదు. అతను పాదయాత్ర కదా పొర్లు దండాలు చేసినా ప్రజలు ఎవరు కూడా నమ్మరు. ఇవాళ వాళ్ళ నాయకులకే వాళ్ళకి నమ్మకం లేదు. ఎందుకంటే నాయకత్వాన్ని నిలబెట్టుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇవాళ వాళ్ళు చేసినటువంటి అరాచకాలు, పాపాలు మొత్తం కూడా 11 సీట్లకి తిరుమల